రాష్ట్రంలో సుబ్బరామమ్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ నెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐ టన్మన్ను. ఈరోజు రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతూ గత ప్రభుత్వం ఆధ్వర్యంలో 42 రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె జరిగింది. ఈ సమ్మె ముగింపు సందర్భంగా అంగన్వాడీల్ని జూలైలో చర్చలను పిలిచి వేతనాలు పెంచుతాము అని చెప్పేసి మినిట్స్ కాపీ కూడా ఇవ్వటం అనేది జరిగింది. ఈరోజు మినిట్స్ కాపీ వచ్చి జూలై అయిపోయినప్పటికీ ఇప్పటికి కూడా ప్రభుత్వం అంగన్వాడీ యూనియన్ చర్చలకు పిలవలేదు, వేతనాలు పెరగలేదు, సమస్యలన్నీ పెండింగ్లో ఉన్నాయి. డిసెంబర్ 12వ తారీఖు నాటికి మా సమ్మె ప్రారంభించి సంవత్సరం అవుతా ఉంది. డిసెంబర్ 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల దగ్గర ఆందోళన చేయాలి అని చెప్పేసి 3 సంఘాల ఆధ్వర్యంలో నిర్ణయించి ఈ ధర్నాల్లో అంగన్వాడీలు అందరూ పాల్గొనాలని చెప్పేసి పిలిపిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదు, వెంటనే అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుయేట్ అమలు చేయాలి. ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న మినీ వర్కర్లు చాలా నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నారు. మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ జీవో ఇవ్వాలి. అట్లనే సర్వీస్లో ఉండి చనిపోయిన వాళ్ళకి కనీసం మట్టి ఖర్చులు ఇవ్వట్లేదు. ఈ మట్టి ఖర్చుల జీవో కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. రకరకాల యాప్లు పెట్టి ఈరోజు పనిభారం పెంచారు, కానీ అంగన్వాడీలు మాత్రం నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉన్నారు. అందరికీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా ఈరోజు అంగన్వాడీలకు అమలు చేయట్లేదు. కనీసం దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఆ గ్యాస్ కూడా ఈరోజు అంగన్వాడీలకు ఇవ్వట్లేదు, సెంటర్లో కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. ఇప్పుడు అంగన్వాడీ వర్కర్లే సెంటర్కి గ్యాస్ డబ్బులు ఖర్చు పెట్టి పిల్లలకు వండి పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందుకని ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలి అని చెప్పేసి కోరుతున్నాం. లేకపోతే అంగన్వాడీలు మరో పోరాటానికి సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సుబ్బరామమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ నెల్పర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.